ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లా అండ్ ఆర్డర్ను కాపాడటమా ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా. దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పరిశీలించుకోండి. ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద. అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద, మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్లో వచ్చినటువంటి వ్యక్తుల మీద, ఒక డాక్టర్ మీద, మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఎవరి ప్రోద్బలం? న్యాయం అయితే పెట్టండి, తప్పలేదు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ వీ హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ అగైన్స్ట్ ఎనీబడి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. పొలిటికల్ ప్రెషర్కు మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ. చాలా కథ ఉంటుంది. కాలం గిర్రె తిరిగి వస్తుంది. 5 సంవత్సరాల్లో నెల 15 రోజులు అయిపోయింది. మళ్ళా కాలం గిర్రె తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న ఫాల్స్ కేస్ 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా, కేసు పెట్టుకోకుండా, ప్రైవేట్ కేసు పెట్టుకోకుండా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఒక డాక్టర్ మీద, ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు. ఇదే కబళించి వేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. రెడ్ బుక్ అమలు చేయాలి అని రెడ్ బుక్తో చూశారుగా, వాల్ పోస్టులు గుంటూరులో చూశారు, మీరు చూశారు లేదో, పెద్ద పెద్ద రెడ్ బుక్ వేశారు. రెడ్ బుక్ ఇట్లా పట్టుకుని నారా లోకేష్ గారు రెడ్ బుక్ అమలు చేసేటటువంటి వీరుడు ఆయన. అమలు చేయమనండి, చూద్దాం. రెడ్ బుక్ మంచిదే. మమ్మల్ని అందరినీ కేసులు పెట్టి లోపల ఏమనండి, చూస్తాం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. సో ఎంత నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మంచి ఊపులో ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినవన్నీ చేయమాకండ్రా బాబు, దొరికిపోతారు. ఏ కేసు పడితే ఆ కేసు, ఫాల్స్ కేసు రిజిస్టర్ చేయకండి. వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థలో క్వశ్చనింగ్ వస్తుంది. తప్పు చేస్తున్నారు మీరు, ఆలోచించుకోండి, సరి చేసుకోండి. పెద్దాన్ని 307 వాళ్ళు 302 కూడా వేసేవాళ్ళు. 302 వేయాలంటే డెడ్ బాడీ కావాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం. డెడ్ బాడీ దొరికితే దాన్ని 307 వేసి జగన్మోహన్ రెడ్డి గారు 302 వేసి కట్టేస్తారు. 307కి డెడ్ బాడీ అవసరంలా, అందులో కట్టేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ఉండండి సార్. ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్స్, ఇది చాలా క్లిష్ట సమయం. జాగ్రత్తగా ఉండండి. పెన్ను మీద రాశారా దొరికిపోతారు. నేను చెప్పానని మీరు కేసు పెట్టారా, నేను తప్పుకుంటా పొలిటీషియన్ని, మీరు ఇరుక్కుంటారు. అది గుర్తుపెట్టుకోండి.